రైట్గా మోందా తుఫాన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 7 తీర ప్రాంత జిల్లాలపై మోందా తుఫాన్ పంజా విసిరింది. ప్రచండ వేగంతో వీచిన పెనుగాలులు భారీ వర్షాలతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కుంభవృష్టి పడింది. గతంలో ఏ తుఫాన్ సమయంలోనూ లేనంతగా ఉప్పాడ వద్ద సముద్రం విలయతాండవం చేసింది. భారీ శబ్దాలతో 10 మీటర్లకు పైగా ఎత్తులో కెరటాలు ఎగిసిపడటంతో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డులో 10 కిలోమీటర్ల మేర పరిస్థితి భయానకంగా మారింది. కోనసీమ జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు మించిన వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. ఇక భారీ వృక్షాలు, వేలాది కొబ్బరి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో జిల్లా వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇక కాకినాడ పోర్టులో 10 నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వేలాది చెట్లు నేలకొరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఇక మోందా తుఫాన్ విశాఖపట్నం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. చెట్లు మొదళ్లతో సహా నేలకు ఒరిగిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు పడి కార్లు ధ్వంసమయ్యాయి. బీచ్ రోడ్డులో సీతకొండపై నుంచి బండరాలు జారిపడ్డాయి. వర్షాలకు కొండలపై నుంచి నీటితో పాటు కొండ చిలువ కూడా కొట్టుకురావడంతో అరిలోకలో కలకలం రేగింది. రైట్గా మోందా తుఫాన్ సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పశ్చిమ గోదావరి నుంచి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, మోందా తుఫాన్ ఎఫెక్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. తుఫాను తీరం దాటి వెళ్ళినప్పటికీ కూడా మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగానే అటు నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షాలు కాస్త మోస్తరు వర్షాలుగా కూడా మారాయని చెప్పొచ్చు. అయితే ఈదురుగాలుల ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు. ఈదురుగాలుల దాటికి జిల్లాలో ప్రధానంగా నర్సాపురం తీర ప్రాంతం ఏదైతే ఉందో 19 కిలోమీటర్ల మేర ఇక్కడ సముద్రం ఉంది. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో. అయితే వాటితో పాటు పక్కనే ఉన్నటువంటి యలమంచిలి, కాళ్ల మండలాల్లో కూడా భారీ ఈదురు గాలులు వచ్చాయి. దీంతో అనేక వృక్షాలు కూడా నేల కొరిగి సముద్రం మట్టానికి సంబంధించినటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో గోడలు కూడా కూలినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. నర్సాపురం మండలంలో ఉన్నటువంటి పెదమైన వాడిలంక గ్రామంలో చెట్టు కూలి ఒక వృద్ధురాలు మృతి చెందినటువంటి పరిస్థితి, విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. సముద్రం దాదాపు పెదమైన వాడిలంక వద్ద 100 మీటర్ల వరకు కూడా ముందుకు వచ్చింది. అలలు ఎగసిపడడంతో ఆ గట్టు కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న రాత్రి అంతా కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాను రక్షిత భవనాలకు వారందరికీ అక్కడ వసతులు కూడా ఏర్పాటు చేసి, భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఎవరు అధైర్యపడొద్దంటూ ఆయన ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా విద్యుత్ స్తంభాలు అనేవి కూడా నేల కొరగడంతో తీర గ్రామాల్లో అంధకారం నెలకొంది. అప్పటికే ప్రస్తుతం ఆ విద్యుత్ స్తంభాలు మళ్ళీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ రోజు రేపు కూడా ప్రస్తుతం జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలతో పాటు కళాశాలకు కూడా సెలవులు ప్రకటించి ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు కొల్లేరు ప్రాంతం ఏదైతే ఉందో ఏలూరు జిల్లాలోని కొల్లేరు ప్రాంతంలో కూడా ఈ భారీ గాలుల ప్రభావానికి, వర్ష ప్రభావానికి కూడా అనేక చోట్ల మొత్తం ఇప్పటికే కొల్లేరు పూర్తిగా నిండిపోయి రోడ్లపైకి నీరు వచ్చే పరిస్థితి ఉంది. దానికి తమ్మిలేరు తోడవడంతో తమ్మిలేరు వాటర్ అంతా కూడా ఏలూరు మీదుగా ప్రస్తుతం కొల్లేరులోకి ఎగబాకి వెళ్తుంది. ఉప్పుటేరు వద్ద గుర్రపు డెక్క అడ్డు వచ్చి ఆ నీరు వెనక్కు తనేటువంటి పరిస్థితి ఉండడంతో ప్రస్తుతం ఆ ఉప్పుటేరును కూడా తొలగించి నీటి పారుదల సముద్రంలోకి సజావుగా వెళ్లే విధంగా కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం చేపట్టింది చర్యలు. అయితే ఈ రోజు అంతా కూడా రాత్రి వరకు ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికార యంత్రాంగం అటు జిల్లా కలెక్టర్ నాగరాణి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది. జిల్లాలో ఇప్పటికే మొత్తం 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 3000 మంది వరకు కూడా పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి. ఓకే, రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక కృష్ణా జిల్లాలో మోందా బీభత్సం సృష్టించింది. తీర ప్రాంతంలో పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల దాటికి రహదారులపై వృక్షాలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక 2 నుంచి 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడ్డాయి. మంగినపూడి బీచ్ వద్ద సముద్రం 300 మీటర్లు ముందుకొచ్చింది. కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి.
రైట్, ఇక మోందా తుఫానికి సంబంధించి ఏపీలో బీభత్సం అయితే సృష్టిస్తుంది. కృష్ణా జిల్లాలో ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అని తెలియజేయడానికి మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఏదైతే మోందా తుఫాను ప్రభావం ఏదైతే ఉందో తీరం దాటినప్పటికీ కూడా మోందాకి సంబంధించి ప్రస్తుతం అయితే భారీ వర్షాలు తీరం దాటినప్పటికీ వర్షాలు అయితే తుఫాన్ గా మారటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే తుఫాన్ ఏపీలో పెద్ద విధ్వంసం సృష్టించిందనే చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గాలులు దాటి అంటే విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవడము, అలాగే గ్రామాలన్నీ కూడా పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అటు ఏదైతే పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని చెప్పుకోవాలి. రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు ముంచెత్తాయి. 22 జిల్లాల్లోని 403 మండలాల పైన తుఫాను ప్రభావం పడిందని చెప్పాలి. మొత్తంగా పునరావాస కేంద్రాలు అలాగే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు కూడా ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని తప్పించినప్పటికీ ఏదైతే రైతులకి సంబంధించినంత వరకు ఈ వర్షాల దాటికి గాలి దాటికి చాలా వరకు పంట అంతా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది. అయితే పెను గాలుల దాటికి ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో వందల చెట్లు నేల కొరిగాయి. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే యంత్రాంగాలతోటి అక్కడ పడిపోయిన చెట్లను కట్ చేసి పక్కకు వేస్తున్న భారీ వృక్షాలు కూడా నేల కొరిగిన పరిస్థితి ఉంది. ఇక విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవడంతో పూర్తిగా అనేక గ్రామాల్లో నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా విద్యుత్ లేకుండా చీకట్లోనే బ్రతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు పూర్తి అంధకారము, అలాగే గ్రామాల్లో పరిస్థితి అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఏదైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సహాయక చర్యలు పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ చాలా వరకు గ్రామాల్లో ఇంకా విద్యుత్ అనేది పునరుద్ధరణ కాలేదు. ఈ రోజు కూడా వర్ష ప్రభావం అలాగే ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక కృష్ణా జిల్లాలో ఈదురుగాలుల ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. మచిలీపట్నానికి సమీపంలో అంటే నర్సాపురం, మచిలీపట్నం, కాకినాడ సమీపంలో తీరం దాటడంతో కృష్ణా జిల్లాకి సంబంధించినంత వరకు కూడా కొంత ఎక్కువగా ఎఫెక్ట్ ఉందని చెప్పుకోవాలి. నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృతివెల్లు, గన్నవరం మండలాల్లో చెట్లు నేల కొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడిపోవడంతో సరఫరా అనేది పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. మచిలీపట్నం మంగళినబూడు బీచ్ తీరంలో సముద్రం ముందుకు రావడము, అలల తాకిడికి ఉధృతంగా ఉండడంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు అయితే గత 3 రోజుల నుంచి చేపట్టడము, అక్కడ ఉన్న వారిని పునరావాస కేంద్రాలకి తరలించినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవాలి. నాగాయలంక, హంసల దీవి, పెదపట్నం తదితర తీర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముంపు తీర గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకైతే తరలించారు. అయితే చెట్లు భారీగా విరిగి పడిపోవడంతో విద్యుత్ తీగల పైన పడటంతో పూర్తిగా విద్యుత్ సరఫరాకైతే అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవాలి. దాదాపుగా ఈ వర్ష ప్రభావం, తుఫాను ప్రభావం ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో 2 నుంచి 3 మీటర్ల మేర అలలు అయితే ఎగిసిపడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే ఇంకా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు ప్రజలని చెప్పుకోవాలి. దాదాపుగా మరొక వైపు ఫ్లడ్స్ కూడా అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇక ఇప్పటి నుంచి ఫ్లడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే తీవ్రంగా రైతులు అయితే పంట కోల్పోయి నష్టపోయారని చెప్పుకోవాలి. బ్రాహ్మణి. ఓకే, రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.